ఇక శూద్రులు అనేటువంటి వాళ్ళు ఇక శూద్రులుగా మిగిలిపోయారు. వీళ్ళకి భూమి, రాజ్యం, సంపద అన్నీ కోల్పోయి ఉన్నటువంటి శూద్రులు. వీళ్ళకి కూడా భారత రాజ్యాంగం అనేక హక్కులు వీళ్ళని బీసీలుగా మరి ఎంతో కాలం నుంచి వీళ్ళకి వస్తున్నటువంటి హక్కుల యొక్క పరిణామ క్రమంలో మండల్ కమిషన్ కొంత అమలు కావడం, అమలైనటువంటి మండల్ కమిషన్ ద్వారా పూర్తి ఎస్సీ ఎస్టీలకు వచ్చిన రాజ్యాంగ సంపూర్ణ రక్షణ హక్కుల స్థాయిలో రాకపోయినప్పటికీ మండల్ కమిషన్ కొంతవరకు అమలైన ఆయా రాష్ట్రాల్లో బీసీలకి రిజర్వేషన్స్ రావడం, కానీ ఇంకా పార్లమెంటులో మరి రాజకీయ ప్రాతినిధ్యం బీసీలకు లేకపోవడం, ఇదంతా జరుగుతున్న ఈ క్రమంలో ఈ మొత్తం కుల వ్యవస్థలో ఒక కులం అంటే ఒక కులానికి ద్వేషంగా ఉంచింది ఎవరు? ఒక కులాన్ని పెద్దగా, దాని కింద ఉన్న కులాన్ని చిన్నగా, దాని కిందకున్న కులాన్ని పైకున్న కులాన్ని చూసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఈ ఆర్డర్ సిస్టమ్ మేము తయారు చేసింది కాదు. ఇది ఒక అగ్రవర్ణ వ్యవస్థ తయారు చేసినటువంటి సిస్టమ్. ఈ సిస్టంలో బాధితులు అనేటువంటి వాళ్ళ మధ్య కొంత తేడాలు ఉండొచ్చు. అది సహబాధిత వర్గంగా చూడాలి. బ్రాడ్ సెన్స్తో సహబాధితులంతా ఒక్కటి కావాలి. అందుకనే గౌతమ బుద్ధుడు మొదటిసారిగా తను జ్ఞానవంతుడైన తర్వాత, దీర్ఘ దశాబ్ద కాల అన్వేషణ తర్వాత మొదటిసారిగా గౌతమ బుద్ధుడు తన జ్ఞానాన్ని సముపార్జించుకొని సారానాథ్లో, గంగానది ఒడ్డున, ఇప్పుడు చెప్తున్న వారణాసి సారానాథ్లో తాను చెట్టు కింద కూర్చొని శిష్యుల మధ్యలో తన యొక్క ప్రథమ సంఘటన, అది ప్రథమ ఉపన్యాసం. తాను ఏం చెప్పాడంటే, గతంలో ఒక జంబూద్వీపం ఉండేది ఈ దేశంలో. ఆ జంబూద్వీప విలువల్ని పునర్జీవింప చేయడానికి బహుజన సమాజం అంతా ఒకటి కావాలన్నాడు. అంటే ఖాయం చేసిండు పీడిత సమాజం మొత్తాన్ని బహుజన సమాజంగా. బహు అంటే ఎక్కువ సంఖ్య ఉన్న ప్రజలు అని అర్థం. బహుజనులు అంటే ప్రజలు. మరి పాలకులు ఎవరు? బ్రాహ్మణ క్షత్రియ బనియా వర్గాన్ని పాలక వర్గంగా చెబుతూ దీన్ని బహుజనగా ఖాయం చేస్తూ, గతంలో ఒకప్పుడు బ్రాహ్మణీయ మనువాద విలువలకి ముందు ఈ దేశంలో జంబూద్వీపం అని ఉండే, దాని విలువల్ని పునరుజ్జీవింపజేద్దాం అంటాడు. ఇది ప్రపోజ్ చేసింది గౌతమ బుద్ధుడు. ఆ విలువల యొక్క కొనసాగింపులో నుంచి వచ్చిన మొట్టమొదటి రాజ్యమే, బుద్ధుడి ఫిలాసఫీతో వచ్చిన రాజ్యమే సమ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యం. ఆ రాజ్యంలో అప్పటి వరకు వర్ణ వ్యవస్థ ఉన్నది, కుల వ్యవస్థగా కూడా ఇంకా రాలే. అంటే ఒక 4 వర్ణాలే ఉన్నాయి. ఇక సమ్రాట్ అశోక సింహాసనం ఒక 150 ఏళ్ల ఆ రాజ్యం యొక్క కొనసాగింపు తర్వాత మళ్ళీ కుల వ్యవస్థ తయారైంది, మనువాద చట్టాలు వచ్చింది. ఇప్పుడు ఈ కుల వ్యవస్థలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళకి ఇంతకాలం తర్వాత మళ్ళీ రాజ్యాంగ హక్కులు వచ్చి, ఈ రాజ్యాంగ హక్కుల ద్వారా బెనిఫిట్ అయినటువంటి లాభపడిన విద్యావంతుల వర్గాన్ని ఒక్కటి చేసి, ఆ విద్యావంతుల వర్గం చేత బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజం మొత్తాన్ని ఆర్గనైజ్ చేసి, మనకి ప్రధానంగా కావాల్సింది మనం ఈ రాజ్యాన్ని అందుకోవాలి. ఈ రాజ్యాన్ని అందుకోవాలంటే మనకి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కావాలి. ఇప్పుడున్న రాజ్యాలు, ఇప్పుడున్న పాలక వర్గాలు ఏవి కూడా కింది వర్గాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలు కావు. ఇవన్నీ పై వర్గాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలే. కాబట్టి వాటిని ఢీకొనాలంటే ప్రాతినిధ్యం పై వర్గాలు వహించవచ్చు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు అనేది ఒకటి కల్పించండు. సామాన్య మానవుడి నుంచి మీరు చెప్పే అగ్రవర్ణాల వరకు ఓటు మీ జేబులో ఉన్నప్పుడు, మీ చేతిలో ఉన్నప్పుడు, మీకు మీరు ఓట్లు వేసుకోలేని పరిస్థితిలో, నిస్సహాయక స్థితిలో లేదా ఒక అజ్ఞానంలో అచేతనంగా ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ సామాజిక పరమైనటువంటి జ్ఞానం ఒకటి ఉంటుంది. అంటే ఏజ్తో వచ్చిన జ్ఞానం లాగానే సామాజిక సోషల్ ఏజ్ ఒకటి ఉంటుంది. సోషల్ ఏజ్ అంటే సామాజిక వయస్సు. సామాజిక వయసు లేదు మాకు. ఎందుకు అంటే మాకు మొన్నటిదాకా అసలు విద్య లేదు, మొన్నటిదాకా సమాజంలో ప్రవేశమే లేదు, విద్య లేదు, సోషలైజేషన్ లేదు, భూమి లేదు, నాణ్యం లేదు, కల్చర్ లేదు, ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. లేనప్పుడు సామాజికంగా మా కెపాసిటీ ఎంత? మేము బానిసలుగానే బతికాం కదా. కంప్లీట్గా అగ్రవర్ణాల మీద ఆధారపడి బతికిన బానిస స్వధర్మంతో స్వతంత్ర నిర్ణయం ఎట్లా తీసుకోగలడు? స్వతంత్ర నిర్ణయం తీసుకోలేని అమాయకులు ఉండబట్టే ఈ అమాయకుల మీద అమాయకులకు వచ్చినటువంటి ఓటును కూడా దొంగిలించి మళ్ళీ వాళ్ళు రాజ్యానికి వస్తున్నారు. కాబట్టి ఈ ప్రజల్ని వాళ్ళకి ఒక ఫిలాసఫీ నేర్పించి, అంటే ఎప్పుడైనా కూడా ఒక విజ్డమ్, మనిషికి ఒక దేహ అవసరాల కోసం బతికితే తనకు గమ్యం ఏంటో తెలియదు, లక్ష్యం ఏంటో తెలియదు. ఆకలి అవుతుంది, ఆకలి కోసం ఏదో నాణ్యం తెచ్చుకుంటాడు, కూలి పని చేసి అన్నం తింటాడు, పడుకుంటాడు. శ్రమ దోపిడీ జరుగుతుంటుంది, బానిసగా బతుకుతుంటాడు, మరణిస్తాడు, అతనికి ఏ హక్కులు ఉండవు.
ఏదో కడుపులో తిండి కోసం పశువుల్లాగా పనిచేసి బతుకుతుంటాడు. పశువుల్లాగా కూలీనాలి చేసి రెక్కలు ముక్కలు చేసుకొని గంత తిండి తిని నిద్రపోతే అది మానవ జీవితం ఎట్లయిద్ది? లైఫ్ అనేది ఒకటి ఉన్నది, జీవితం. ఏమిటా జీవితం? నీవు వేల సంవత్సరాలుగా ఈ సమాజంలో ఒక పీడిత వర్గానికి సంబంధించిన వ్యక్తివి. నీ పీడితులంతా కలిపితే నీ పీడిత జనాభాని 90% ఉన్నారు. మీరంతా కలిసి రాజ్యాన్ని తెచ్చుకోవాలి. రాజ్యాన్ని నిర్మించడం కోసం మీ పూర్వీకులకు ఒక లెగసీ ఉంది. ఆ లెగసీని కంటిన్యూ చేయడమే మీ ధర్మము. అందుకనే మీకు ఒక రాజ్యాంగం ఇస్తున్నా, ఆ రాజ్యాంగం ద్వారా మానవ హక్కుల్ని ప్రసాదిస్తున్నా. మీరు రాజ్యాంగం ద్వారా చదువుకోండి, రాజ్యాంగం ద్వారా ఎంతో కొంత ఉపాధి తెచ్చుకోండి, రాజ్యాంగం ద్వారా ఓటు హక్కుని, రాజ్యాంగం ద్వారా సర్వ హక్కులు మీకు ఇస్తున్నాను. ఆ సర్వ హక్కులతో పాటు రాజ్యాన్ని తెచ్చుకునే ఒక ఫిలాసఫీ కూడా మీకు ఇస్తున్నాను. అంబేద్కర్ ఒకప్పుడు ప్రపోజ్ చేసి మనకు ఫిలాసఫీ ఇచ్చిండు, నీకు చదువు ఇచ్చాడు, నీకు యుద్ధం చేసే ఓటు హక్కు ఇచ్చిండు. కానీ ఇక్కడ మీరు అడుగుతున్న ప్రశ్నకి ఎగ్జాక్ట్లీ సమాధానం ఏంటంటే, బీసీ ఎస్సీ ఎస్టీలు 90% ప్రజలు సమాజంలో పౌరుడే కానటువంటి ఇలాంటి ప్రజలకి రాజ్యాంగం ఇచ్చిన పండు తిన్నాడు తప్ప, రాజ్యాంగం ఇచ్చిన పండు మాత్రమే తిన్నాడు తప్ప తన ధర్మం ఏంటో తెలుసుకునే దారిలో మాత్రం లేడు. అక్కడ ఈ అణగారిన వర్గాల సమాజం దారి తప్పింది. అది నాయకత్వ లోపమా, ప్రజల లోపమా? ఈ విద్యావంతుల సమాజాన్ని ఆర్గనైజ్ చేసే నాయకత్వ లోపమే జరిగింది. అంటే నాయకత్వం ఏం లోపం జరిగింది? అంబేద్కర్ ద్వారా వచ్చిన ఓటు కట్టకము, అంబేద్కర్ ద్వారా వచ్చిన రిజర్వేషను, చదువు జస్ట్ ఇతను బెనిఫిట్ అయిండు. కానీ అతను ఏం చేయాలనో ధర్మం పనిచేసి, ఫ్రూట్ తిన్నాడు, డ్యూటీ మర్చిపోయాడు, పండు తిన్నాడు, విధి మర్చిపోయాడు, డ్యూటీ. కాబట్టి ఆ డ్యూటీ ధర్మం మర్చిపోయిన బీసీ ఎస్సీ ఎస్టీలకి మన ధర్మం ఒకటి ఉన్నది, ఆ ధర్మం ప్రకారం పోవాలి అని ఈ ప్రజలకి ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిస్తూ రాజ్యం కోసం ప్రయాణం చేయడానికి తెలంగాణలో మొట్టమొదటిసారిగా బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ ఒక దశాబ్ద కాలం ఆర్గనైజ్ చేసి ధర్మ సమాజ్ పార్టీని స్థాపించడం. ఆ పార్టీ స్థాపించిన కొద్ది కాలంలోనే ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఒక భారీ పోరాటానికి రూపకల్పన చేసి ఈ మా భూమి రథయాత్ర అని 1,00,000 కిలోమీటర్ల రథయాత్రని 3 సంవత్సరాల 3 నెలల కాలం ఆదిలాబాద్ నుంచి ప్రారంభిస్తూ ఈ యాత్రలో కూడా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మొత్తం 3 సంవత్సరాల 3 నెలల్లో తెలంగాణలో ఉన్న సమస్త బీసీ ఎస్సీ ఎస్టీ కులాలని, ప్రజలని, ఆయా 12,000 గ్రామాలని, ప్రతి ఇంచు భూమిని, ప్రతి మనిషిని కలుసుకుంటూ వాళ్ళకి రాజ్య అధికారంతో ఎంత లాభం జరిగిద్ది, మానవ జీవితానికి ఎంత అర్థం రాజ్యం వస్తే, వాళ్ళ ఎకానమీ ఎట్లా డెవలప్ అవుతుంది, సమాజంలో వాళ్ళ గౌరవం ఎట్లా పెరుగుద్ది, వాళ్ళకి మంచి జీవితం ఎట్లా వస్తుంది, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, తరతరాల నుంచి వచ్చిన పూర్వీకులకి వాళ్ళ ఆత్మలకి సమాధానం ఎట్లా చెప్పగలం, అగ్రవర్ణాలు చేసిన నయవంచన ఏంటి, శత్రువు ఎవరు, మిత్రుడు ఎవరు, బానిస అంటే ఏంటో ఆల్టర్నేటివ్గా అన్ని కులాలకి చెప్పి అగ్రవర్ణాల బందిఖానలో చిక్కుకుపోయిన పశువుల్లాగా మమ్మల్ని సంఖ్యలేసి జంతువుల్లాగా వాళ్ళ బందిఖానాల్లో ఉంచితే ఆ సంఖ్యలను తెంపి అందులో నుంచి మా వర్గాలని బయటికి విడుదల చేసి ఆర్గనైజ్ చేసి పాలిటిక్స్ చేయడానికే ఇగో ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నాం. మీరు పదే పదే చెప్తున్నారు, మా ప్రజలకు భూమి లేదు, విద్య లేదు, ఉపాధి లేదు, వైద్యం లేదు అని. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి కానీ, గత ప్రభుత్వంలో పరిపాలించిన కేసీఆర్ కానీ, లేదా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, బీజేపీ కానీ, ఇతర ఏ పార్టీలైనా మేము నిరంతరం దళితుల అభ్యున్నతి కోసం, బహుజన వర్గాల కోసం, వాళ్ళకు విద్య, వైద్యం, ఉపాధి అందించడం కోసమే మా ప్రయత్నం కొనసాగుతుంది, మా జీవితాలు వాళ్ళ కోసమే మేము అంకితం చేస్తున్నాం అంటున్నారు. అది మేము ఆచరణలో చూపిస్తున్నాం అంటున్నారు కదా. బీసీ ఎస్సీ ఎస్టీల భారతదేశంలో, మొత్తం భారతదేశ చరిత్రలో ఎక్కడైనా కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుతున్నారు. కోట్ల మందికి ఇక్కడనే లక్షల మంది ఉన్నారు. ఒక తెలంగాణలో కోటాను కోట్ల మంది ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకుంటారు. వాళ్ళకి సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. భారతదేశంలో ఏ సంక్షేమ హాస్టల్లో ఒక బిడ్డ, ఒక బట్టర్ అంటే వెన్న ముద్ద, ఒక వెన్న అవసరం మనిషికి, అంటే ఒక ఫ్యాట్ అవసరం ప్రతిరోజు, ఫ్యాటు, ప్రోటీను ఇవి అవసరం మనిషికి. పిండి పదార్థం అంటే ఆడని దొరికిద్ది. ఫ్యాటు, ప్రోటీను లేకపోతే మనిషి ధ్వంసం అయిపోతాడు. కంటి చూపు దగ్గర నుంచి, బ్రెయిన్ దగ్గర నుంచి, నర్వ్ సిస్టమ్ దగ్గర నుంచి, హార్ట్, లివర్ ఫంక్షనింగ్ మొత్తం డ్యామేజ్ అయింది ప్రోటీను, ఫ్యాట్ లేకపోతే. నేనేమంటానంటే మురళి గారు, భారతదేశంలో ఎక్కడైనా ఒక్క
ఒక్క సోషల్ వెల్ఫేర్ పిల్లవాడు జస్ట్ ఒక 10 గ్రామ్స్ బటర్ వెన్న తిని నోట్లో బటర్ పెట్టుకొని వెన్న తిన్న ఒక సంక్షేమ విద్యార్థిని చూపిస్తారా టోటల్ ఇండియాలో? ఏ ప్రభుత్వమైనా ఆ బిడ్డలకి ఇంత వెన్న ముద్ద పెట్టే ఒక్క హాస్టల్ చూపించగలరా ఇండియాలో? ఇంపాసిబుల్. అదే ఫారెన్లో, ఒక చైనాలో, ఒక జపాన్లో, ఒక అమెరికాలో, ఒక యూరప్లో ప్రతి బాబు, ప్రతి విద్యార్థి, ప్రతి పిల్లవాడు బట్టర్ లేకుండా ఆ రోజు గడవదు. ఇది అక్కడ పరిస్థితి. అంటే ఈ దేశంలో మీరు చెప్తున్న పరిపాలన ఏదైతే ఉందో, ఈ పరిపాలన బీసీఎస్సీ ఎస్టీలకు చేస్తున్నాం అనకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఏం చెప్తారు వాళ్ళు? నయవంచిన మాటలు తప్ప వాళ్ళు చేసేదేముంది? అందుకని మేము ఒకటే అంటున్నాం, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తే మన విద్యకి, మన బిడ్డల విద్యకి 30% నిధిని కేటాయించవచ్చు. 30% కావాలి. ఈ విద్యా వ్యవస్థను బాగు చేయాలంటే ప్రతి సంవత్సరం 30%, అంటే 3 లక్షల కోట్లు, అంటే 30,000 90,000 కోట్లు. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, ప్రతి విద్యార్థి మీద 65,000 రూపాయలు పైచిలకు మేము ఖర్చు పెడుతున్నాం ప్రతి సంవత్సరం అని. అదే అంటే అసలు రేవంత్ రెడ్డిని ఒక హాస్టల్కి వార్డెన్ చేయాలి. అతను ఫస్ట్ ఒక హాస్టల్కి వార్డెన్గా పెట్టాలి రేవంత్ రెడ్డిని. హాస్టల్కి రేవంత్ రెడ్డిని వార్డెన్గా పెట్టి, రేవంత్ రెడ్డి నువ్వు ఈ హాస్టల్కి వార్డెన్గా ఉండి ఈ పైసలతో ఈ పిల్లగాళ్ళకి నువ్వు ఎట్లా ఏమేమి పెడతావో చెప్పి అనాలా. అనవసరంగా రేవంత్ రెడ్డి వల్ల వార్డెన్లు ఉరిపెట్టుకొని చచ్చేటట్టున్నారు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చచ్చేటట్టుంది. ఈయన ఇచ్చే పైసలు ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకి పిఆర్సీ అని పెంచుతారు ఉద్యోగులకి. అట్లనే విద్యార్థులు ఇప్పుడున్న రేట్లకి ఆయన ఇచ్చే పైసలు ఎక్కడన్నా మ్యాచ్ అవుతాయా? బెడ్షీట్స్ ఉన్నాయా, పలకలు ఉన్నాయా, పుస్తకాలు ఉన్నాయా? ఇందాక చెప్పిన బటర్ సంగతి దేవుడెరు. రోజు ఒక కోడిగుడ్డు పెట్టిద్దా ఈ దేశం ప్రజలకి? ఏమున్నదని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో? ఇవాళ 18,000 కోట్లు వస్తున్నాయి, నాకు అంతకన్నా ఎక్కువ పైసలు రావటలే, 20,000 కోట్లే వస్తుంది నా ఇన్కమ్ అంటాడు. 20,000 కోట్లలో 6,000 కోట్లు మామూలు దాగిన డబ్బులేగా, లిక్కర్ డబ్బులు మామూలు దాగిన పైసలేగా. ఆయన తాగమనట్లే కదా. తాగమనట్లేదు. మరి తాగమనట్లేదు అన్నప్పుడు వైన్ షాపులు పెట్టింది ఎవరు? గవర్నమెంటే కదా. ఆయనేమో మందు తాగడు ఆరోగ్యం కోసం, ప్రజలకేం తాపించడం ఎంతవరకు కరెక్ట్? అందుకనే నేనేమంటానంటే, ఈ నిందల కన్నా ప్రధానంగా మేము ఆల్టర్నేటివ్ చెప్పేది, బీసీఎస్సీ ఎస్టీ ప్రజానీకానికి వాళ్ళకి స్వరాజ్యం తప్ప మరొక మార్గం లేదు. స్వరాజ్యం ద్వారానే ఈ ప్రజలకి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వేదిక, స్వరాజ్య అధికారం. దానికోసం పొలిటికల్ వార్ జరగాలి. ఆ వార్లో మనం ఈ విద్యా వ్యవస్థ మనది, ఈ ఆరోగ్య వ్యవస్థ మనది, ఈ ప్రజలకు సంబంధించిన ఈ వ్యవస్థలన్నీ మనమే బాగు చేసుకోవచ్చు. కాబట్టి మేము చెప్పేది రాజ్యం తప్ప మరొక మార్గం లేదు. ఈ అగ్రవర్ణాలు మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే ఆ మాటలు నమ్మే పరిస్థితి మాకు లేదు. ఇంత కుల నిర్మాణంలో, ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో ఐక్యత సాధ్యమేనా? అది రాజ్యాధికారం దిశగా మీరు తీసుకెళ్ళగలరా? ఆ నమ్మకం మీకుందా? ప్రజలకు కల్పించగలుగుతారా? ఇది 12 సంవత్సరాల ఉద్యమం మీది. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ రాజ్యాధికారం యాత్రలు? ఎంతకాలం పడుతుంది మీరు సాధించడానికి? అంటే మీరు ఎంతకాలంలో సాధించాలని మీరు లెక్కలు ఇసుకొని కూర్చున్నారు? నాదేమన్నా పాలకవర్గమా? పైసలు ఇచ్చి అందరినీ జనాన్ని ఉసిగొలిపి ఒక మీటింగ్కి పిలిచేదా? అది కాదు కదా. రాజ్యం 2000 సంవత్సరాల వీళ్ళ రాజ్యం. 2000 సంవత్సరాల వీళ్ళ రాజ్యాన్ని నేను 2 ఏళ్ళ కూలగొట్టమంటారా నన్ను? లేకపోతే నేను డబ్బులు పైసలు అన్ని దగ్గర పెట్టుకొని ఊళ్ళల్లో వాడిని వీడిని పిలిచి పైసలు ఇచ్చి లారీలలో జనాన్ని తీసుకొచ్చే ఉద్యమా? కాదు కదా. మేము దశాబ్ద కాలం అనుకున్నాం పార్టీ పెట్టి. ఈ దశాబ్ద కాలంలో గోల్ రీచ్ కావాలనుకుంటున్నాం. ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. అది మా ప్రోగ్రాం. ఎక్కడ ఐక్యత సాధ్యపడుతుందండి? ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలతో కలవరు, ఎస్టీలు బీసీలతో కలవరు, బీసీ ఎస్సీ ఎస్టీలు ఒకరికొకరు కలిసి అధికారాన్ని పంచుకోవడంలో ఇష్టపడట్లేదు. ఒకటి ఏంటంటే, ఇక్కడ సమాజంలో కలయిక అనేది ఒక అవసరం కోసం, ఒక గమ్యం కోసం, ఒక రాజ్యం కోసం కలుస్తారు. రాజ్యం వచ్చిన తర్వాత కులం లేని, మతం లేని, వర్గం లేని, లింగభేదం లేని ఒక సమాజాన్ని కట్టడానికి కావాల్సిన కల్చర్ని స్థాపిస్తాం. ఆ కల్చర్ ద్వారా సోషల్ ఫ్యాబ్రికేషన్, అందరం కలిసి జీవించే ఒక జీవన విధానాన్ని రాజ్యం ద్వారా కల్పిస్తాం. అశోక సామ్రాజ్యం రాజ్యం ద్వారా అన్ని వర్గాలని కలిసి ఉండే ఒక సాంస్కృతిక సమాజాన్ని కట్టడం జరిగింది రాజ్య శక్తి ద్వారా. రాజ్యం వచ్చినప్పుడు ప్రజల్ని అన్ని కులాల మధ్య అంతరాలు తీసి వాళ్ళని కలిసి జీవించే విధానమైన అనేక ప్రోత్సాహకాలతో, ట్రాన్స్ఫర్మేషన్తో ప్రజలు నిర్మించేటువంటి బాధ్యత మాత్రం మీదేసుకుంటాం. దానికి ముందు మీరన్నట్టుగా ఐక్యత మొత్తం వచ్చినాకనే రాజ్యం వస్తుందని కాదు, ఐక్యత చేస్తేనే రాజ్యం వస్తుందని కాదు, అవసరం కోసమైనా రాజ్యం తెచ్చుకోవాలి. ఐక్యత లేకుండా ఎలా వస్తుంది? అట్లా కాదు సార్. ఇప్పుడు రెడ్లు ఎస్సీలలోనే 50 సంఘాలు ఉంటాయి, ఎస్టీలలో 50 ఉంటాయి, బీసీలలో 100 ఉంటాయి. ఏ నాయకుడు ఇంకో నాయకుడి ప్లాట్ఫామ్ మీదకి రాడు.
ఏ నాయకుడు ఇంకో నాయకుడితో కలిసి పనిచేయడు. ఎవరి సంఘాలు వారు పెట్టుకొని ఎవరి భావజాల వ్యాప్తి మేము అంత బహుజన రాజ్యాధి కొరకు కోసమే పనిచేస్తున్నాం అని చెప్పుకుంటూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రాకుండా ఐక్యత నాయకుల మధ్యనే సమన్వయ లోపం ఉంటే ప్రజలు ఎలా నమ్ముతారు, ప్రజలు ఎలా విశ్వసిస్తారు, ప్రజలు ఎలా ఐక్యమవుతారు? ఒకటేంటి మురళిభాయ్, ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు 90% ప్రజలు ఉన్నప్పుడు, అందులో 100 వేదికలు ఉన్నప్పుడు, ఎవరైతే సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతంగా, నీతిగా, న్యాయంగా ఫలితం వచ్చే విధంగా ఎవరు పనిచేస్తే అతను మ్యాగ్నెట్ లీడర్ అయిపోతాడు. మిగతా సంఘాలు, దుకాణాలన్నీ విలీనం అయిపోతాయి, అనుసరిస్తాయి, లేదంటే వాళ్ళంతా వాళ్ళు నిర్మూలించబడతారు. కాన్షీరామ్ గారి మూమెంట్ అప్పుడు కూడా ఇట్లా వేలాది సంఘాలు ఉండే మహారాష్ట్ర అటువైపు. అప్పుడు ఆయన రిజల్ట్ తీసుకొచ్చి ఒక స్టాండ్ మీద పోరాడుతున్నప్పుడు మిగతా సంఘాలు కూడా వచ్చి విలీనం అయిపోయాయి. మీరు అన్నట్టుగా 100 సంఘాలు ఉండొచ్చు, ఇప్పుడే నా మాట వినకపోవచ్చు, నా ద్వారానో మీలాంటి వాళ్ళ ద్వారానో కొంత ఫలితం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తప్పకుండా 100% మిగతా సంఘాలు కూడా వచ్చి కలుస్తాయి, విలీనమైతే ఏక సంఘంగా ఏర్పడుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ధర్మ సమాజ్ పార్టీతో పాటుగా కొంతమంది మిత్రులు కలిసి BC/SC/ST జేఏసీ అనేది కూడా ఒక స్థాపన జరిగింది. అంటే BC/SC/ST రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ, ఇంకా షార్ట్లో చెప్పాలంటే BC/SC/ST జేఏసీ ఇన్ తెలంగాణ. అంటే అనేక BC/SC/ST సంఘాలు, విభిన్న వేదికలు, విభిన్న ఆర్గనైజేషన్స్, కొన్ని వందల కుల సంఘాలు ఇట్లన్నీ ఉన్నాయి. ఒకరినంటే ఒకరు అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు లేకపోయినా. ఈ భిన్నాభిప్రాయాలు ఉన్న వీళ్ళందరి మధ్యలో ఒక కళ మాత్రం ఉంది, అందరికీ రాజ్యం రావాలని. ఆ కళ కోసం, హక్కుల కోసం కొంత కళ, ఆ రాజ్యకాంక్ష కళ కోసం BC/SC/ST జేఏసీ అని ఒక ఐక్య కార్యాచరణ సమితిని మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల 31వ తారీఖు సుందరయ్య విజ్ఞాన కేంద్రం.